కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ బిట్, ఫిజికల్ ఫెడరలిజం రెఫర్స్ టు. మెయిన్గా మనం 2 టాపిక్స్ గుర్తుపెట్టుకోవాలి. మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీ. మానిటరీ పాలసీ is relationship between RBI and different policies, government, society, etc. అదే ఫిజికల్ పాలసీ అంటే రిలేషన్షిప్ బిట్వీన్ గవర్నమెంట్ టు పీపుల్ ఆర్ గవర్నమెంట్ టు గవర్నమెంట్. ఓకే, సో ఆల్వేస్ రిమెంబర్ దిస్ 2 టర్మ్స్. మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఫిజికల్ పాలసీ అంటే ఏంటి. మానిటరీ పాలసీ డీల్స్ విత్ ఆర్బీఐ, అదే ఫిజికల్ పాలసీ ఈజ్ డీలింగ్ విత్ గవర్నమెంట్. అది ఏదైనా అవ్వచ్చండి. గవర్నమెంట్ డీలింగ్ విత్ ట్యాక్సెస్ కానీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ కానీ, ఏదైనా. The system of local self-government in rural and urban areas. No. The distribution of financial resources and responsibilities between different level of government. Yes. ఇప్పుడు మీరు ఈ టర్మ్స్ కూడా వినింటారు. ఫిజికల్ డెఫిసిట్, ఫిజికల్ స్టిములస్, ఎక్సెట్రా. ఫిజికల్ డెఫిసిట్, ఫిజికల్ స్టిములస్, ఫిజికల్ ఫెడరలిజం అంటే ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డీలింగ్ విత్ మనీ. ఆ మనీని ఎవరు డీల్ చేస్తున్నారంటే గవర్నమెంట్. అదే మానిటరీ పాలసీ అంటే ఆర్బీఐ. ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ బి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేటివ్, బీమ్స్టెక్. వాట్ ఈస్ మీన్ బై బీమ్స్టెక్? అండ్ 1 సెకండ్, ఈ ఫిజికల్ ఫెడరలిజంలో ఏమేమి చేస్తారు అంటే ట్యాక్సింగ్ ఈజ్ ఆల్సో ఫిజికల్ ఫెడరలిజం. రెవెన్యూ షేరింగ్, గవర్నమెంటే కదండి రెవెన్యూ డిస్ట్రిబ్యూట్ చేసేది. హౌ బేస్డ్ ఆన్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో మీరే ఒక్కసారి ఆలోచించండి ఇంకా గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది ఫర్ హ్యావింగ్ ఫిజికల్ ఫెడరలిజం. సో ట్యాక్సేషన్ సిస్టమ్, రెవెన్యూ షేరింగ్, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్, all comes under physical federalism. బీమ్స్టెక్లో ఎవరెవరు మెంబర్స్? నేను చెప్తే వినడం కాకుండా మీరు కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒకసారి ఆలోచించండి. బి అంటే బంగ్లాదేశ్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, ఎస్ ఈస్ శ్రీలంక, టీ ఈస్ థాయిలాండ్, ఈని మీరు గుర్తుపెట్టుకో. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు బీమ్స్టెక్. సో ఫస్ట్ రిమెంబర్ లైక్ దిస్: బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్. తర్వాత సి ఉంది. ఈని బీలా కన్వర్ట్ చేసుకోండి. అండ్ ఇంకో బి ఏముంటుంది సరౌండింగ్లో? భూటాన్. ఓకే, అండ్ ఈ సిని ఎన్ లాగా అనుకోండి, సంథింగ్ ఈ స్మాల్ ఎన్ లాగా, సి కాస్త ఎన్. సో దిస్ ఈజ్ నన్ అనదర్ దాన్ నేపాల్. సో రిమెంబర్ బీమ్స్టెక్ కంట్రీస్ ఎప్పుడైనా ఎవరైనా అడిగితే వాట్ ఆర్ దోస్ బీమ్స్టెక్ కంట్రీస్ అంటే మన ఇండియా బార్డరింగ్ కంట్రీస్: ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ మన బార్డరింగ్ కాకపోయినా రిమెంబర్ టీ ఈజ్ ఫర్ థాయిలాండ్. ఈ వస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా కన్వర్ట్ ఇంటూ బి అండ్ సే భూటాన్. ఇప్పుడు ఫస్ట్ మీరు ఒకవేళ బంగ్లాదేశ్ అనుకుంటే సెకండ్ విల్ బి భూటాన్ ఆర్ బంగ్లాదేశ్. అండ్ సీని కాస్త జస్ట్ ఎన్ లాగా చేసుకోండి, నేపాల్. సో యూ విల్ రిమెంబర్, ఆల్వేస్ యూ విల్ రిమెంబర్ వాట్ ఆర్ దోస్ 7 కంట్రీస్ అని ఎవరు అడిగినా ఈజీలీ యూ కెన్ ఆన్సర్. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్? ఈ రీజనల్ గ్రూపింగ్స్ ఎందుకు ఫామ్ అవుతారంటే దీన్ని కూడా ఏమంటారంటే రీజనల్ గ్రూపింగ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ రీజనల్ గ్రూపింగ్స్: నాటో, సార్క్, ఏషియాన్, బ్రిక్స్. సో ఇలా ఇంకా నంబర్ ఆఫ్ రీజనల్ గ్రూపింగ్స్ ఉన్నాయండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఎందుకు రీజనల్? ఇప్పుడు మనమైనా ఒక గ్రూప్ లాగా ఎందుకు ఫామ్ అవుతావు? ఒక ఫెస్టివల్ వస్తే, ఒక అకేషన్ వస్తే ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి, అంతే కదండి. ఏదన్నా ఒక మ్యారేజ్ వచ్చింది, మ్యారేజ్కి అది సరిగ్గా జరగాలంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి కోఆర్డినేట్ అయ్యి కోఆపరేట్ అయ్యి ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేస్తారు. అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా డిఫరెంట్ గ్రూప్స్ గ్రూప్ లాగా ఫామ్ అవుతాయి. నాటో ఎందుకు? ఫ్యూచర్లో వాళ్ళ మీద ఎవరు దాడి చేయకుండా ఒక సెక్యూరిటీ లాగా ఉండడానికి. అదే ఏషియన్ గ్రూప్స్ ఎందుకు ఫామ్ అయ్యాయి? ఫ్రీ ట్రేడ్ కోసం, వాళ్ళ కల్చర్ ప్రమోట్ చేయడానికి. బ్రిక్స్ ఎందుకు ఫామ్ అయ్యింది అంటే డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీస్ అవ్వాలి అని.
సో G20 గ్రూపింగ్స్ ఎందుకు అయ్యింది అంటే వరల్డ్ మొత్తం ప్రోగ్రెస్ అవ్వాలి అని అలా. సో వాట్ ఆర్ ద ప్రైమరీ గోల్స్ ఆఫ్ బీమ్స్టెక్ అంటే ట్రేడ్, ఎనర్జీ, టూరిజం, అగ్రికల్చర్, టెక్నాలజీ ఫర్ గుడ్ డెవలప్మెంట్ని. అండ్ ఓకే, అవుట్ ఆఫ్ ద టాపిక్. ఇప్పుడు చూడండి, బీమ్స్టెక్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1997 త్రూ బ్యాంకాక్ డిక్లరేషన్. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. ఇలాంటి డేట్స్, ఏషియన్ ఎప్పుడు ఫామ్ అయింది, సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క గ్రూప్ది ఎప్పుడు ఫామ్ అయ్యిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బీమ్స్టెక్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఢాకా, బంగ్లాదేశ్. ఓకే, మన సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సార్క్. అండ్ ఓకే, ఆల్ మెంబర్స్ కంట్రీస్ ఆఫ్ బీమ్స్టెక్ ఆర్ ఆల్సో మెంబర్ ఆఫ్ సార్క్, సౌత్ ఏషియన్ రీజనల్ కోఆపరేషన్. నో అండి, ఆల్ మెంబర్స్ ఆఫ్ బీమ్స్టెక్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ సార్క్. ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్, థాయిలాండ్, దోస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ సార్క్. ఈ సౌత్ ఏషియన్ రీజనల్ కోఆపరేషన్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 6 ఉన్నాయి. ఆ 6 ఏంటో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సార్క్ కూడా కమెంట్ చేయండి. సారీ, మై హ్యాండ్ రైటింగ్ బాగాలేదు. సో ఎవ్రీథింగ్, ఇప్పుడు నేను చెప్తున్న 3 మోస్ట్ ఇంపార్టెంట్వి ఖచ్చితంగా గుర్తుండాల్సినవి ఏంటి అంటే ఏషియన్, బీమ్స్టెక్ అండ్ సార్క్. ఏ ఇయర్లో వచ్చింది, ఏ డిక్లరేషన్ వల్ల వచ్చింది, హెడ్ క్వార్టర్స్ ఏంటి, నంబర్ ఆఫ్ గ్రూపింగ్స్ ఎవరెవరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీమ్స్టెక్లో 7 మెంబర్స్, సార్క్లో 6 మెంబర్స్, ఏషియన్లో 10 మెంబర్స్. అదెవరు, డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ నేను చెప్పేశాను. కమెంట్ సెక్షన్లో అడిగినవి కమెంట్ చేయండి. థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 200 మ్యాక్సిమం ఎవ్రీవన్ నోస్ ఏంటండి. ఇప్పుడు ఒక యాక్ట్ అవ్వాలి అంటే ద బిల్ షుడ్ బి రైజ్డ్. ఫస్ట్ బిల్లు లోక్సభలో నుంచి రాజ్యసభలో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చిన తర్వాత అది బిల్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ స్టేట్ లెజిస్లేచర్లో కూడా. స్టేట్లో గవర్నర్ అసెంట్ ఇస్తే అవుతుంది. అది ఏ ఆర్టికల్ డీల్ చేస్తుందంటే ఆర్టికల్ 200 ప్రొవైడ్స్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ విత్ ద పవర్ టు గ్రాంట్ అసెంట్ టు బిల్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. ద గవర్నర్ క్యాన్ రిజర్వ్ సర్టెన్ బిల్స్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఎస్, గవర్నర్కి ఈ బిల్లు నాకంటే ఎక్కువ రైట్ ప్రెసిడెంట్కి ఉంది, ఆర్ ఎల్స్ రైట్ కాకపోయినా ఇది ఒక్కసారి ప్రెసిడెంట్ చూస్తే బెస్ట్ ఏమో ఈ బిల్ని అని అనిపిస్తే హీల్ సెండ్. అండ్ ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 201 ఇప్పుడు అదే ప్రెసిడెంట్కి, ఇప్పుడు నేను గవర్నర్ అయ్యి నేను ప్రెసిడెంట్కి పంపించాను, జస్ట్ ఆయన ఒక్కొక్కసారి హీ క్యాన్ అసెంట్ ఆర్ హీ క్యాన్ రిటర్న్. సో ఆర్టికల్ 201 deals with president power with respect to state legislature. So both the statements are correct. Fourth question. Wait. Okay. Consider the following Asian members. Just now ఇందాకే చెప్పాను. ఏషియన్ అంటే ఏంటండి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఓకే, ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి? 10 కంట్రీస్. వాట్ ఆర్ దోస్ 10 కంట్రీస్? ఏం చేస్తారో, ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకుంటారో అన్నెసెసరీ, బట్ ఫైనల్ యూ షుడ్ రిమెంబర్. మీరు ఇంకా ఇదే అంటున్నారు ఏషియన్. G20 గ్రూపింగ్స్ గురించి కూడా అడిగి క్వశ్చన్స్ అడిగారు. సో ఇట్స్ బెటర్ మీరు ఒక్కసారి ఫింగర్ టిప్స్లో గుర్తుపెట్టుకుంటే బెస్ట్. వాట్ ఆర్ దిస్? బ్రూనీ, కాంబోడియా. ఇవి కరెంట్ అఫైర్స్ టాపిక్సే కాబట్టి మీరు ఈవెన్ నోట్ డౌన్ చేసుకొని అట్ ఫైనల్ అండ్ యూ క్యాన్ రివైజ్ ఎవ్రీథింగ్. ఇండోనేషియా, లాఓస్, మలేషియా, ఇంకో ఏమో కూడా ఉంది, మయన్మార్. ఎస్, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్. అండ్ 10th ఏంటో కామెంట్ చేయండి. సో ఇప్పుడు చూద్దాం, ఇండియా ఉందా? మెయిన్గా ఇండియా లేదు. సో ఫస్ట్ స్క్రాచ్ ఇండియా. అండ్ నెక్స్ట్ చైనా కూడా లేదు. థాయిలాండ్ ఉందా? థాయిలాండ్ ఈజ్ దేర్. మయన్మార్, ఇట్స్ దేర్. ఇండోనేషియా, ఇట్స్ దేర్. ఆస్ట్రేలియా ఇస్ నాట్ దేర్. సో 1 to 3 ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో
ఏషియన్, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏషియన్, బీమ్స్టెక్, సార్క్ యొక్క డీటెయిల్స్ కనుక్కొని 10th ఏదో కమెంట్ చేయండి. 5th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ పార్టిసిపేటరీ నోట్స్. పీ నోట్స్. పార్టిసిపేటరీ నోట్స్ అంటే ఏంటి అంటే బాండ్స్, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండ్స్, సమ్ సెక్యూటరీ నోట్స్ లాగా. పార్టిసిపేటరీ నోట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ బై ఫారిన్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ సెక్యూరిటీస్. ఎస్. ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే సెబీ. can be issued only by entities registered as foreign institutional investors with SEBI. Yes. P notes can be used for both equity and debt securities. These are economy topics అండి. డిఫరెంట్ బాండ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ బాండ్స్ అంటే ఏంటి, సెక్యూరిటీస్ అంటే ఏంటి, నోట్స్ అంటే ఏంటి ఒకసారి క్లారిఫై చేసుకోండి. దాంట్లో పీ నోట్స్ అంటే ఏంటంటే పార్టిసిపేటరీ నోట్స్. పార్టిసిపేటరీ నోట్స్ ఏంటంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి మనం కొన్ని నోట్స్ ఇస్తాం, అవే పార్టిసిపేటరీ నోట్స్. పార్టిసిపేటరీ నోట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ బై ఫారిన్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ సెక్యూరిటీస్. ఈ సెక్యూరిటీస్ డైరెక్ట్ వచ్చి ఇన్వెస్ట్ చేయలేరు కదా. మీరు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చూసింటారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్స్టిట్యూషన్స్లో ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకుంటే మీ దగ్గర పార్టిసిపేటరీ నోట్స్ ఉండాలి. ఈ పార్టిసిపేటరీ నోట్స్ కూడా ఎవరు ఇస్తారు అంటే మన ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాదు, ఆర్బీఐ ఇస్తుంది. ఆర్బీఐ కాదు, ఇలా we have two type of market, primary market and secondary market. ఇవి సెకండరీ మార్కెట్స్ని రెగ్యులేట్ చేసేది కాబట్టి ఫారిన్ పీ నోట్స్ ఆర్ ఇష్యూడ్ బై సెబీ. ఓకే. అండ్ నెక్స్ట్, సో ఆల్ ది 3 statements are correct. The objective of export promotion capital goods scheme is, ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఎందుకు? ఇది కూడా ఎకానమీ టాపిక్ అండి. టు ఫెసిలిటేట్ ద ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ క్వాలిటీ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఎస్, మనం ఎందుకు ఇది చేస్తున్నామంటే ఫర్ ఎన్ష్యూరింగ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఆర్ ఇంపోర్టెడ్. అండ్ దీనివల్ల ఏంటి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గుడ్స్ అంటే వాటి వల్ల కస్టమ్ డ్యూటీ అనేది తగ్గిపోతుంది, కాంపిటేటివ్నెస్ అనేది పెరుగుతుంది, జాబ్ క్రియేషన్స్. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పాజిటివ్స్. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గుడ్ స్కీమ్ ఈజ్ ద ఆన్సర్. సెయింట్ హిలేరియన్ మొనాస్ట్రీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన టాపిక్. రీసెంట్లీ డిక్లేర్డ్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ ఇండియాలో ఎన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి అండ్ రీసెంట్గా వచ్చిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ గాజా స్ట్రిప్ ఆఫ్ ప్యాలెస్టైన్. సో మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చూసుకోండి యునెస్కో అంటే ఏంటి, దాని హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఇండియాలో ఏవేవి ఉన్నాయి, వాట్ ఈస్ ద క్రైటీరియా టు డిక్లేర్ యాజ్ అన్ యునెస్కో సైట్ అని. విచ్ సైట్ ఫ్రమ్ ఇండియా వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ అట్ 46th session ఆఫ్. సో ఇది ఇంపార్టెంట్ అండి, డైరెక్ట్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్లా కూడా అడిగేయచ్చు. అంటే 46th session ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్ అని అడగచ్చు. అండ్ ఏది డిక్లేర్ చేశారు రీసెంట్గా ఈజ్ మోయిడమ్స్ ఆఫ్ అస్సాం. చెరిడియో మోయిడమ్స్ ఆఫ్ అస్సాం అంటే ఏంటంటే సమాధులు అండి అక్కడివి, టాంబ్స్. అసలు అవి ఎన్ని ఇయర్స్, నియర్లీ 700 years ఓల్డ్వి. అంటే అంత స్ట్రక్చర్డ్గా అంత బ్యూటిఫుల్గా కట్టారు. ఇఫ్ పాసిబుల్ మీరు ఒకసారి గూగుల్లో చూడండి, సో దట్ బాగా స్టోర్ అయి ఉంటుంది మీ మైండ్లో. అండ్ ఏంటి అంటే ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ యునెస్కో సైట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యొక్క ఫస్ట్ యునెస్కో సైట్. ఓకే, D is the answer. 9. The term E100 recently seen as pure ethanol fuel. ముందు E20 అని ఉండేది, E30 అని ఉండేది. సో దీస్ ఆర్ ఆల్ ఇథనాల్ ఫ్యూయల్స్. 100% ఇథనాల్ ఉండాలి అని బయోఫ్యూయల్స్లో, సో దట్ పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయొచ్చు అని. దట్స్ ఆల్. ద టర్మ్ ప్యూబర్టీ బ్లాకర్స్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఆర్
మెడికేషన్ యూస్ టు టెంపరరీ పాజ్ ద ఫిజికల్ చేంజెస్ ఆఫ్ ప్యూబర్టీ. సో ఇవి మ్యాక్సిమం 2 టైప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ యూస్ చేస్తారండి, ట్రాన్స్జెండర్స్. ఎందుకు అంటే వాళ్ళ ఫిజికల్ చేంజెస్ తెలియకూడదు అని, బికాస్ తెలిస్తే మళ్ళీ సొసైటీ యాక్సెప్ట్ చెయ్యదు అని. అండ్ ఇంకొకటి వచ్చి ఎర్లీ, కొంతమంది చిల్డ్రన్స్ ఎర్లీ ఏజ్లోనే ప్యూబర్టీ అనే దానికి ఎక్స్పోజ్ అవుతారు. సో వాట్ దే థింక్, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు, మేము ఇంకా చిన్న పిల్లలమే బట్ వీఆర్ గెటింగ్ ఫిజికల్ చేంజెస్ అని. సో వాళ్ళు కూడా ప్యూబర్టీ బ్లాకర్స్ యూస్ చేస్తారు. సో మనం ఏమేమి టాపిక్స్ చూసుకున్నామండి? ప్యూబర్టీ బ్లాకర్స్ అంటే ఏంటి అని చూసుకున్నాం. టెంపరరీ పాజ్ చేసేది. E100, E20, E30 అంటే ఏంటో చూసుకున్నాం. రీసెంట్గా 46th న్యూఢిల్లీలో జరిగింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క సెషన్. అండ్ ఏది డిక్లేర్ చేశారంటే అస్సాంలో ఉన్న మోయిడమ్స్ అంటే సమాధులు. బెటర్ యూ లుక్ ఆఫ్టర్ వన్స్ పిక్చర్. సెయింట్ హెలరీ మొనాస్ట్రీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఎక్కడుంది అంటే ప్యాలెస్టైన్. ఎక్స్పోర్ట్ ప్రమోషనల్ క్యాపిటల్ గూడ్స్ ఈజ్ ఫర్ ఫెసిలిటీ ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్, టు ఫెసిలిటేట్ ద ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. పార్టిసిపేటరీ నోట్స్ గురించి తెలుసుకున్నాం. FDI ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, బాండ్స్, సెక్యూరిటీస్కి నోట్స్కి డిఫరెన్సెస్ ఒకసారి తెలుసుకోండి. ఏషియాది 10 కంట్రీస్ చూసుకున్నాం. అండ్ 10th ఏదో కమెంట్ చేయండి. థర్డ్ ఇండియన్ ఆర్టికల్ 200, సర్క్, బీమ్స్టెక్ నుంచి తెలుసుకున్నాం. అండ్ ఫిజికల్ ఫెడరలిజం అంటే ఏంటి, మానిటరీ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ PDFs కావాలి అంటే ప్లీజ్ ఫాలో అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్. థ్యాంక్ యూ.